Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన మై V3 Ads. ఫ్రెండ్స్, ఈరోజు సెప్టెంబర్ 2న ఒక సర్ప్రైజ్ ఉంది అని మనం చెప్పుకున్నాం. దానితో పాటు చెన్నై కోర్టులో మై V3 Adsకు సపోర్ట్ చేసేదిగా ఒక తీర్పు వచ్చినది, ఒక ఆర్డర్ అనేది వచ్చినది. ఆ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అశోక్ శ్రీనిధి గురించి తెలుసుకుందామా. మై V3 Ads కంపెనీ పైన అభాండంగా నిందలు వేసిన అశోక్ శ్రీనిధి దాదాపు ఒక సంవత్సరానికి పైగా మన కంపెనీగా ఎండీ గారిని 30 తిప్పలు పెట్టించిన వ్యక్తి, 6 నెలలుగా కంపెనీకి ఎటువంటి సేల్స్ కంపెనీకి లేకుండా చేసిన వ్యక్తి, 2 నెలలుగా మై V3 Ads ఎండీ గారిని జైల్లో ఉండడానికి కారణమైన అశోక్ శ్రీనిధి వలన ఇప్పుడు మన కంపెనీ పైన ఎటువంటి తప్పు లేదని, కంపెనీలో ఎటువంటి తప్పులు జరగలేదని, కంపెనీ ప్రజలను మోసం చెయ్యలేదని అన్న విషయాలను కోర్టు ద్వారానే ఆర్డర్ రావడానికి కారణమయ్యాడు ఈ అశోక్ శ్రీనిధి అని చెప్పవచ్చు. అశోక్ శ్రీనిధి చేసిన కుతంత్రములను గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. రిట్ అనేది ముందు ఏమిటో మనం తెలుసుకుందాం. రిట్ అంటే ఏంది అని అంటే, కోర్టు ద్వారా పనిచేయడానికి అవసరమైన డైరెక్షన్స్ను తీసుకునే దాన్ని రిట్ అంటారంటే, గవర్నమెంట్ వర్కర్లను కానీ పోలీసు అధికారులను కానీ ఈ విధంగా ఈ పనిని పూర్తి చేయాలి అని కోర్టు ద్వారా తీసుకునే పత్రాన్ని రిట్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్కు పోలీస్ వారు ఏదైనా ఒక పని చేయకుండా ఉన్నారనంటే కోర్టుకు వెళ్ళి ఈ పోలీస్ వారు ఈ విధంగా పని చేయకుండా ఉన్నారు అని తెలియచేసి న్యాయమూర్తి మూలంగా ఆదేశ పత్రాన్ని తీసుకునేదాన్ని రిట్ అంటారు. అంటే పనిని పూర్తి చేయాలని ఈ విధంగా త్వరగా డైరెక్షన్స్ను తీసుకునే, కంప్లీట్ చేయాలని డైరెక్షన్స్ తీసుకునే ఆదేశ పత్రాన్ని రిట్ అంటారనమాట. ఇకపోతే అశోక్ శ్రీనిధి చేసిన విషయాలు ఏంటి అని అంటే, మొట్టమొదట జూన్ 4న హెడ్ క్వార్టర్స్లో మన కేసును బదిలీ చేయడం జరిగింది. జూలై 5న మన ఎండీ గారు హైకోర్టులో సరెండర్ అయ్యారు. ఎండీ గారిని ఈఓడబ్ల్యూ వారు టేక్అవుట్ చేశారు. జూలై 19న అశోక్ శ్రీనిధి రిట్ అనేది జారీ చేశాడు. ఎందుకు అనంటే, ఈఓడబ్ల్యూ వారు కరెక్ట్గా పర్ఫెక్ట్గా విచారణ చేస్తూ ఉన్నప్పుడు అశోక్ శ్రీనిధి వీడికి నచ్చిన అవసరమైన రీతిలో విచారణ చేయాలని రిట్ వేయడం జరిగింది. అంటే ఈఓడబ్ల్యూ వారిని ప్రెషర్ ఇవ్వాలనే కారణంగా త్వరగా ప్రెషర్ ఇస్తే వీడికి సాధకముగా విచారణ జరుపుతారని అనుకొని రిట్ వేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఎండీ గారు సరెండర్ అయిన నాటి నుండి కూడా, అంటే జూలై 5వ తేదీ నుంచి కూడా ఈఓడబ్ల్యూ ఆఫీస్ వారికి, ఐపీఎస్ ఆఫీస్ వారికి, హెడ్ క్వార్టర్స్ వారికి ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారికి మెయిల్స్ పంపడం జరుగుతూ ఉంది. అంటే కంటిన్యూగా వదలకుండా మెయిల్స్ పంపుతూనే ఉన్నాడు. ఆఫీసర్లకు బేజారు వచ్చేసింది. చూసి మెయిల్స్ పంపుతూనే ఉండడం వలన వారికే బేజారు వచ్చేసింది అనమాట. ఇటువంటి వారిని ఏమంటారంటే పిటిషన్ యాంకర్ అంటారు. ఇకపోతే నెక్స్ట్ జూలై 9న రిట్ వేశాడు కదా అశోక్ శ్రీనిధి, ఆ కేసు విచారణకు వచ్చిందనమాట. ఆ విచారణలో కౌంటర్ ఏమిచ్చారంటే, ఈఓడబ్ల్యూ వారు అశోక్ శ్రీనిధి పెట్టిన అలిగేషన్స్ అన్ని ఫాల్స్ అలిగేషన్స్ అని తెలియజేస్తూ దానిని ఆధారపూర్వకంగా నిరూపించగలము అని కూడా తెలియజేశారు. కానీ కొన్ని విషయాలను మాత్రం అక్కడ వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ మై V3 Adsను 60 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు, 9,50,000 మంది ప్రజలు 2,500 కోట్లు ఇన్వెస్ట్ చేశారని తెలియజేస్తూ 15 కంప్లైంట్స్ మాత్రమే ఈ కంపెనీ పైన నమోదు అయ్యాయి అని తెలియజేశారు. అంటే ఈఓడబ్ల్యూ వారికి తెలిసిపోయింది మన మై V3 Ads గురించి. ఇంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా వివరణ సేకరించినందుకు ఈఓడబ్ల్యూ వారికే కార్తిక్ పిల్లే హ్యాండ్స్ ఆఫ్ చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఈఓడబ్ల్యూ వారు ఏం తెలియజేశారు, కంపెనీలో మొత్తం 83 రకాల ప్రోడక్ట్స్ ఉన్నట్లు తెలియజేశారు. అందులో ఆయుర్వేదము, ఫుడ్ ప్రోడక్ట్స్ రెండూ కలిపి 83 రకాల ప్రోడక్ట్స్ ఉన్నట్టు తెలియజేశారు. బ్యాంకు అకౌంట్లో అమౌంట్ 118 కోట్లు ఉన్నట్టు తెలియజేశారు. అంటే మొత్తంగా ప్రోడక్ట్ పర్చేస్ చేసిన వారిది ఎంతో 2,500 కోట్లు ప్రోడక్ట్స్ పర్చేస్ చేశారు. అది ఇన్వాయిస్తో పాటు తెలియపరిచి ఉంటారనమాట. ఇంతవరకు చీటింగ్ అని చెప్పకుండా ప్రోడక్ట్ పర్చేస్ అని 2,500 కోట్లు అని ఈఓడబ్ల్యూ వారే తెలియజేస్తూ ఉన్నారు. అంటే చీటింగ్ అని చెప్పట్లేదు, చీటింగ్ చేశారు 2,500 కోట్లు చీట్ చేశారని చెప్పకుండా ప్రోడక్ట్ పర్చేస్ అని ఈఓడబ్ల్యూ వారే తెలియజేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా ఈఓడబ్ల్యూ వారే అన్ని వివరాలను కోర్టు వారికి సమర్పించారు. ఇన్వెస్ట్ చేసిన వారందరికీ 2,190 కోట్లు పేఅవుట్ చేశారంట. అంటే 2,500 లోపలికి ఇన్వెస్ట్మెంట్గా వచ్చింది అమౌంట్ ప్రోడక్ట్ పర్చేస్ వలన. పేఅవుట్ చేసిందేమో కంపెనీ 2,190, అంటే మిగిలి ఉన్నదేమో 310 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ పేఅవుట్, మిగిలిందేమో 310 కోట్లు మాత్రమే
ఉందన్నమాట. జిఎస్టీ 60 కోట్లు జిఎస్టీ కట్టడం జరిగింది అనమాట. ఈ వివరణ కూడా ఇచ్చారు. తర్వాత ఇంతవరకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఉన్న విషయం కూడా తెలియజేశారు. అంటే 118 కోట్లు బ్యాంక్ అకౌంట్లో ఉన్న విషయాలను కూడా అన్నిటినీ తెలియజేశారు. ఇకపోతే దానితో పాటు ప్రోడక్ట్స్ ఎంతవరకు ఉన్నాయి అంటే 500కు మించి ప్రోడక్ట్స్ ఉన్నట్లు కోర్టుకు వివరణ ఇచ్చారు ఈఓడబ్ల్యూ వారు. ఇన్ని వివరణలు ఇచ్చారు. కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇచ్చినందుకు కార్తిక్ పిల్లయ్య హ్యాండ్సప్ తెలియజేస్తూ ఉన్నారు. ఇక జడ్జిమెంట్లోనే అన్ని విషయాలు ఆర్డర్ రూపంలో వ్రాతపూర్వకంగానే అన్ని విషయాలు తెలియజేశారు. కాబట్టి MyV3 Ads కంపెనీ తన ఎటువంటి తప్పు జరగలేదని నిరూపించుకోవడంలో ఎటువంటి సందేహము లేదు అని మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే మనము ఒక సర్ప్రైజ్ ఉంది అని తెలియజేశాము. అది ఏంటి అని అంటే నిన్నటి రోజున సెప్టెంబర్ 2న బెయిల్ ప్రిపేర్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 3న బెయిల్ అప్లై చేస్తూ ఉన్నారు. ఇక తర్వాత మన ఎండీ గారు తప్పకుండా బయటికి రావడం అంటూ జరుగుతుంది. ఆయన బయటికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మనకు కంపెనీ గురించిన విషయాలన్నీ తెలియజేస్తారని ఆశిస్తూ ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.